అంటే ఆ టాపిక్ చెప్తాను. ఫ్రీడమ్ మూమెంట్లో మనకు స్టార్టింగ్ నుంచి 19th సెంచరీ ప్రారంభంలో ఈ నేషనల్ అవేకనింగ్, సోషల్ అవేకనింగ్, సోషల్ రిఫర్మేషన్, రిలీజియస్ రిఫర్మేషన్ దగ్గర నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్వదేశీ సంస్థానాల విలీనీకరణ వరకు మన సిలబస్ అసలు యాక్చువల్గా 19వ శతాబ్దం ప్రారంభం అంటే ఈ సంఘ సంస్కరణ, మత సంస్కరణ, అది స్టార్టింగ్ లెసన్. చివరిలో స్వదేశీ సంస్థానాల విలీనీకరణ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వదేశీ సంస్థానాలను ఏ విధంగా విలీనీకరణ చేశాడు, మొన్న చివరి లెసన్ మళ్ళీ రిపీట్ చేశాను. ఈ మధ్యలో పెద్ద క్వశ్చన్స్ అన్నీ అనుకుంటే మనం ఆ లిస్ట్ కూడా చెప్పానా, ఇప్పుడు ఏమైనా చెప్పాలా? 10 మార్క్స్ క్వశ్చన్స్ లిస్ట్ అంతా ఇచ్చేసాను కదా. ఇచ్చానట్టున్నానే, రాసుకోండి పని టకటకమని. ఆ లిస్ట్ రాసుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చెప్పండి సార్. 19వ శతాబ్దం నాటి 19వ శతాబ్దం నాటి సాంఘిక మత సంస్కరణోద్యమం గురించి రాయండి. సాంఘిక మత సంస్కరణోద్యమం గురించి రాయండి. లేదా ఇందులో లేదా అని మరొక క్వశ్చన్ ఆ చాప్టర్ మీదే ఉంటుంది. 19వ శతాబ్దం నాటి స్త్రీ విమోచన ఉద్యమాల గురించి వివరించండి అని కూడా క్వశ్చన్ ఆ మ్యాటర్లో తీసే రాయాల్సి ఉంటుంది అని మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. స్త్రీ విమోచన ఉద్యమాలు. ఈ చాప్టర్ మీద ట్విస్ట్ ఏమిటంటే, ఈ చాప్టర్కి సంబంధించి ఇప్పుడు యాక్చువల్గా బ్రహ్మ సమాజం కానీ, ఆర్య సమాజం కానీ, దివ్యజ్ఞాన సమాజం కానీ, లేకపోతే ప్రార్థనా సమాజం, రామకృష్ణ మిషన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తాలూకా సంస్కరణలు కానీ, సయ్యద్ అహ్మద్ ఖాన్ కానీ, ఇవన్నీ అంతర్లీనంగా మీరు పరిశీలించినట్లయితే స్త్రీ విమోచనే ఎక్కువగా కనిపిస్తుంది. అవన్నీ మీరు షార్ట్ నోట్లు రాసుకున్నారు. ప్రత్యేకించి బ్రహ్మ సమాజం విడిగా రాసుకున్నారు, ఆర్య సమాజం విడిగా రాసుకున్నారు, రామకృష్ణ మిషన్ విడిగా రాసుకోవడం జరిగింది, సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగర్ ఉద్యమం గురించి కూడా రాసుకోవడం జరిగింది. వీటిల్లో కనిపించేది స్త్రీ విమోచనే కనిపిస్తుంది. 80% స్త్రీ విమోచన ఉద్యమాలే మనకు కనిపిస్తాయి. ఇక్కడ చిన్న గొడవలాగా అవుతుంది. ఒక 1 minute ఆగండి. అరే ఏంటో అంత గోళ లోపలికి. హలో. అందులో స్త్రీ విమోచన ఉద్యమాలే కనిపిస్తూ ఉంటాయి అందులో మనకి. ఎందుకంటే రాజా రామ్మోహన్ రాయ్ స్త్రీ విమోచన కోసం ఏం చేశాడో గుర్తుపెట్టుకోండి. ఏం చేశాడు? సతీ సహగమన నిషేధ చట్టం చేయించాడు కదా 1829లో. 29 విలియం బెంటిక్ని ఒప్పించి చేయించాడు కదా, స్త్రీ విమోచనే కదా. అలాగే ఆనాటి వితంతువుల కోసం వాళ్ళకి విద్య నేర్పాలని, లేదా వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయాలని డిమాండ్ చేశాడు కదా, అది స్త్రీ విమోచనే. తర్వాత మనకు ఆర్య సమాజానికి ఎస్పెషల్లీ వస్తే, ఆర్య సమాజంలో బాల్య వివాహాలు కూడదని స్త్రీల కోసమే పాటుపడింది. స్త్రీలకు విద్య లేకపోవడం వల్లనే వాళ్ళు వెనుకబాటుతనం వల్ల నష్టపోతున్నారు. ఆర్య సమాజంలో దయానంద సరస్వతి చెప్పింది స్త్రీల గురించే. ఎస్పెషల్లీ బాల్య వివాహాల గురించి ఏమన్నాడు? ఇండియన్స్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది చిల్డ్రన్ అన్నాడు. పిల్లలకు పుట్టిన పిల్లలు అని ఎందుకన్నాడు? 10 ఏళ్లలోపు పిల్లలకే పెళ్ళిళ్ళు చేసేస్తుంటే వాళ్ళకి పిల్లలు పుట్టేస్తున్నారు, ఇంకా పిల్లలకు పుట్టిన పిల్లలని అందుకనే విమర్శించాడు కదా. అలాగా
స్త్రీ విమోచన గురించే ఆర్య సమాజంలో 50% అతని డిమాండ్స్ అన్నీ, దయానంద సరస్వతి డిమాండ్స్ అన్నీ అలాగే ఉంటాయి. స్త్రీ విద్య గురించి, బాల్య వివాహాలకి వ్యతిరేకంగా ఎక్కువగా డిమాండ్ చేస్తాడు. అంటే వేదాలకి తరలి వెళ్ళండి అది రాయనక్కర్లేదు మీరు. స్త్రీ విమోచన అంటే స్త్రీలకి ఏం చేశారనేది మాత్రమే పాయింట్అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. స్త్రీల కోసం వీళ్ళు చేసింది ఏమిటి అనేది. తర్వాత దయానంద సరస్వతి తర్వాత మనం ఆలోచిస్తే ప్రార్థనా సమాజంలో కూడా వయోజన స్త్రీలకి ఇంటి దగ్గరే రాత్రి వేళల్లో రాత్రి బడులు ప్రారంభించడం, స్త్రీలకు అందులో వితంతువులకి కొంచెం శరణాలయాలు ఏర్పాటు చేయాలని ఆర్య సమాజం కూడా డిమాండ్ చేసింది. తర్వాత డీకే కార్వే ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీ 1916లో పూనాలో ఏర్పాటు చేశాడు. ఇండియాలోనే ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీ అది 1916లో. అంతేకాకుండా ఒక వితంతువుని కూడా వివాహం చేసుకుంటాడు డీకే కార్వే. గొప్ప మేధావి, గొప్ప సంస్కర్త. స్త్రీ విద్య కోసం, వితంతువుల హక్కుల కోసం, వితంతువుల కన్నీరును తుడవడం కోసం డీకే కార్వే చాలా కృషి చేశాడు. అలాగే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి కూడా మీరు వితంతు పునర్వివాహ చట్టాన్ని చేయించాడు కదా. వితంతు పునర్వివాహ చట్టం 1856 డల్హౌసీ చేశాడు ఆ చట్టాన్ని. ఆ చట్టం చేయడానికి ప్రధాన కారకుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. అది రాస్తూ మన ఆంధ్రదేశంలో మళ్ళీ కందుకూరి వీరేశలింగం పంతులు ఇక్కడ వితంతువులకు పెళ్లి చేయడం కోసం ఫస్ట్ వితంతు వివాహాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు ఇక్కడ చేస్తాడు. బాలికలకు పాఠశాలలు ఏర్పాటు చేస్తాడు, వితంతులకు శరణాలయాలు ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ ఇది కూడా ఓ పేరా రాసుకోవచ్చు మీరు. స్త్రీ విమోచనకు సంబంధించి కందుకూరి వీరేశలింగం పంతులు ఆంధ్రదేశంలో సతీహితబోధిని అనే పత్రిక నడిపి వితంతువుల కోసం, వాళ్ళ తాలూకా జీవన ప్రమాణాలు పెంచడం కోసం, వాళ్ళకి ఆదాయ మార్గాలు పెంచడం కోసం, వాళ్ళకి శరణాలయాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి కుట్టు మిషన్లు ఏర్పాటు చేయడం, ఇలాగా వితంతువుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఇక్కడ కృషి చేశాడు. అక్కడ ఎవరెవరు ఏం చేస్తారో అవన్నీ ఇక్కడ స్టార్ట్ చేస్తాడు ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు. కాబట్టి కందుకూరి వీరేశలింగం పంతులు ఒక పేరాగా మీరు రాసుకోవచ్చు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ సంబంధించి ఒక పేరా రాయొచ్చు. ఆయన 25 స్కూళ్ళు ఏర్పాటు చేశాడు బాలికల కోసం, 25 పాఠశాలలు ఏర్పాటు చేశాడు బాలికల కోసం, అంటే ఆడపిల్లల చదువుల కోసం. అది స్త్రీ విమోచన కిందే వస్తుంది. అలాగే మన ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులతో పాటు రఘుపతి వెంకటరత్న నాయుడు అని ఉన్నారు. రఘుపతి వెంకటరత్న నాయుడు అది రాసుకోండి. అతను దేవదాసీ పద్ధతిని నిర్మూలించడానికి కృషి చేస్తాడు ఆంధ్రదేశంలో. దేవదాసీ సిస్టమ్ అంటే అప్పుడు పల్లవులు, చోళుల కాలంలో మొదటగా ఆడపిల్లలు పుడితే దేవుడికి అంకితం చేసేవారు. చిన్నపిల్లప్పుడే దేవాలయానికి అంకితం చేసేస్తే ఆ పిల్లని పెద్ద చేసి వాళ్ళకి విద్యాబుద్ధులు అంటే డ్యాన్సింగ్, భరతనాట్యం లాంటి నాట్యం అది నేర్పించి ఆ ఆలయంలోనే దేవుడికి అంకర్యంగా ఉంచేసేవాళ్ళు. తర్వాత వాళ్ళనే వేసులుగా మార్చేసి దేవదాసీలు అంటారు. వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడం మొదలుపెట్టారు ఈ ధర్మకర్తలు, పెద్దలందరూ. ఆ వర్గం అంతా వెంకటరత్న నాయుడు బ్రహ్మ మందిరాన్ని స్థాపిస్తారా? రఘుపతి వెంకటరత్న నాయుడా? బ్రహ్మ మంత్రమా? ఆ పాయింట్ ఇప్పుడు నువ్వు రాసుకోక్కర్లేదు. అతను శుద్ధి సంబంధించిన శుద్ధి త్రికరణ అదేదో ఒక సంఘం ఉంది. అది దానికి స్త్రీ విమోచనకి సంబంధం లేదు, అదేం రాయద్దు. కానీ రఘుపతి వెంకటరత్న నాయుడు ఆంధ్రదేశంలో కాబట్టి ఇక్కడ సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. కాబట్టి ఆంధ్రదేశంలో దేవదాసీ బ్రహ్మ సమాజ సిద్ధాంతాలని రఘుపతి వెంకటరత్న నాయుడు, తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు, బుచ్చయ్య చౌదరి ముగ్గురు బ్రహ్మ సమాజ సిద్ధాంతాలని ఆంధ్రదేశంలో ప్రచారం చేస్తారు. ఉత్తర భారతదేశంలో బ్రహ్మ సమాజం ఎంత పాపులర్ అయిందో దక్షిణ భారతదేశంలో కూడా ఆ సిద్ధాంతాలను ప్రచారం చేసిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. రఘుపతి వెంకటరత్న నాయుడు కూడా అందులో సభ్యుడే. ఆయన కొంచెం
మోడర్న్ ఇంగ్లీష్ తెలిసిన వ్యక్తి మిషనరీ స్కూల్లో చదువుకొని ఒక మద్రాసు మిషనరీ కళాశాలకి ప్రిన్సిపల్గా చేస్తూ సంఘ సంస్కరణ చేస్తాడు. అనాథ బాలికల కోసం అనేక అనాథ శరణాలయాలు ఏర్పాటు చేస్తాడు. అతను ఇది కూడా ఇక్కడ రాసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. గుర్తు తెచ్చుకొని కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నాయుడు వీరిద్దరికీ కలిపి ఒక పేరా రాసేసుకోవచ్చు. స్త్రీ విమోచన అంటే ఆ పాయింట్స్ ఏరుకోరి రాసేసుకోవచ్చు. అవన్నీ మీకు ఎందుకంటే ఇవి ఎక్కడైనా అడిగేటప్పుడు కూడా మీకు ఈజీ అవుతుంది. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో దేవదాసి సిస్టాన్ని రద్దు చేయడానికి కృషి చేసినటువంటి సంఘ సంస్కర్త ఎవరు అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు మీకు గుర్తొచ్చేస్తారు. ఇప్పుడు మీరుగా ఒక పాయింట్స్ అన్నీ ఒక దగ్గర స్త్రీ విమోచన కోసం ఎవరెవరు కష్టపడ్డారని మీరు రాసుకోగలిగితే నేను చెప్పిన దాంట్లో అన్నింటిలో కూడా ఆల్రెడీ మీరు రాసుకున్న నోట్స్లోవే ఈ పాయింట్లు అన్నీ కూడా వచ్చేస్తాయి. సతీ సహగమన నిషేధం ఎవరు చేశారు, ఏ గవర్నర్ జనరల్, ఏ సంవత్సరము, ఎవరు కృషి చేశారు, వితంతు పునర్వివాహ చట్టం ఏ గవర్నర్ చేశారు, ఏ గవర్నర్ జనరల్ చేశాడు, ఎవరు కృషి చేశారు దానికోసం. అలా స్త్రీ విమోచన కోసం సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింల్లో పరదా పద్ధతిని రద్దు చేయడానికి కృషి చేశాడు. పరదా పద్ధతి అంటే బుర్కా సిస్టమ్. అలాగే బహుభార్యత్వానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కృషి చేశారు. బహుభార్యత్వం అంటే అప్పుడులో డబ్బున్న వాళ్ళు ఎంతమందినైనా పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒకళ్ళు పెళ్లి చేసుకున్నాక మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే మొదటి పెళ్ళానికి విడాకులు ఇవ్వాలి. అలాగైతేనే చట్టసమ్మతం, లేదంటే అరెస్ట్ చేసేస్తారు. ఒక భార్య ఉండగా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు చట్టం ఒప్పుకోదు. అది మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ చట్టం చేశారు. 1955-56లో హిందూ మ్యారేజ్ యాక్ట్ అని అది వచ్చింది. కానీ అంతకుముందు డబ్బులుంటే ఎంతమందినైనా పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. బాగా మరీ డబ్బులుంటే 10 మంది 15 మందిని ఆడి చచ్చేటంటే వాళ్ళందరూ వితంతువులుగా మారిపోయి సమాజంలో బోల్డన్ని ఇబ్బందులు పడేవాళ్ళు. అందుకని బహుభార్యత్వానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కృషి చేస్తారు. ఎందుకంటే మరి ఆ వితంతువుల పరిస్థితికి అధ్వానంగా ఉండేది. అది కాక అన్యాయం కూడా అది. దాన్ని అందరూ తిరస్కరించారు. దయానంద సరస్వతి దగ్గర నుంచి అందరూ తిరస్కరించారు ఆ సిస్టాన్ని. అలాగే సయ్యద్ అహ్మద్ ఖాన్ కూడా ముస్లిం సమాజంలో స్త్రీలు పడుతున్న అవకాశాలన్నీ చూసి వాళ్ళలో బహుభార్యత్వాన్ని రద్దు చేయడానికి, పరదా పద్ధతిని రద్దు చేయడం, ముస్లిం స్త్రీలకు విద్య నేర్పడం, ముస్లిం స్త్రీలలో కూడా ఒక ఆధునిక విజ్ఞానాన్ని నేర్పడం ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తే సమాజం బాగుపడుతుందని ఆ ముస్లిం సమాజం కోసం అతను కృషి చేశాడు. అది రాసుకోవచ్చు. ఇవన్నీ స్త్రీ విమోచన కిందే వచ్చేస్తాయి మామూలుగా. మీరు ఇవి మెన్షన్ చేస్తూ మిగతా సంస్కరణలు కూడా అందులో యాడ్ చేసేసినా పర్వాలేదు. ముందు ఈ కనిపిస్తుండాలి ఈ పాయింట్స్. అంతేగాని ఈ క్వశ్చన్ మనకి సెపరేట్గా నోట్స్ రాసుకోలేదే అని మనం కళ్ళు తేలేస్తే కుదరదు. అక్కడ మనం నేర్చుకున్నది బ్రహ్మ సమాజం తెలుసు, ఆర్య సమాజం తెలుసు, రామకృష్ణ మిషన్ తెలుసు, అన్నీ తెలుసు. కానీ అందులో ఈ స్త్రీ విమోచన గురించి ఏమున్నాయి అనడానికి మళ్ళీ కంగారు పడిపోతారు. అవేమీ లేవు. వాళ్ళందరూ చేసింది ప్రధానంగా స్త్రీలకు జరిగిన అన్యాయమే అంతా. కాబట్టి వీళ్ళు కృషి చేసిందంతా స్త్రీల విమోచన కోసం. అంటే సంఘ సంస్కరణ అంటేనే 90% స్త్రీ విమోచన. స్త్రీలకు విద్య నేర్పించాలి. అలాగే ఇన్ఫాంటిసైడ్ అని ఉండేది అప్పుడు. ఏంటది, చిన్న ఆడపిల్ల పుడితే చిన్నప్పుడే నోట్లో వడ్లగింజ వేసి చంపేసేవారు రాజస్థాన్లో. ఆడపిల్లలు యుద్ధానికి పనికిరారట, సైనికులుగా పనికిరారు, ఆడపిల్లలు బరువు అని చెప్పి చిన్నపిల్లలప్పుడే నోట్లో వడ్లగింజ వేసి ధాన్యపు గింజలు వేసేసి చంపేసేవాళ్ళంట. అది ఇన్ఫాంటిసైడ్ అంటారు. చిన్నపిల్లలప్పుడే చంపేయడం ఆడపిల్లల్ని. అది దుర్మార్గమే. దాన్ని గవర్నర్ జనరల్సే రద్దు చేస్తారు, దాన్ని హడ్డించ్ అనే అతను. సో ఇవన్నీ కూడా అనేక సంస్కరణలు 19th సెంచరీలోనూ జరిగినటువంటి సంస్కరణలు. అలాగడిగితే దాన్ని అలా తిప్పి రాసుకోండి. ఒకవేళ మీరు రాసుకోలేము, అది కూడా ఏదో రోజు చెప్పండి అంటే చెప్తాను మరి నోట్స్. మామూలుగా నేనే ఏరి చెప్పాలంటే చెప్పచ్చు ఇలాగే. లేదా మీరే ఏరేసుకోవాలనుకుంటే ఏ ఉద్యమంలో ఈ స్త్రీల కోసం ఎవరెవరు ఏం చేశారంటే అలా చూస్తే తెలిసిపోద్ది మీకు అందులో ఆ పాయింట్స్ అన్నీని. ఇందులో ఇంకో బెనిఫిట్ ఏంటంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి గ్యారంటీగా ఈ చాప్టర్లో. 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. 20 ప్లస్ 20 గ్యారంటీ. ఇంకొక 5 మార్కులకి వచ్చిన కూడా చాయిస్లో ఈ చాప్టరే పెద్దది,
ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎస్పెషల్లీ 2 5 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 10 మార్క్స్ క్వశ్చన్ 100% గ్యారంటీ చాప్టర్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఇంకా ఆ తర్వాత మనకి జాతీయోద్యమం, భారతదేశంలో జాతీయ భావం పెంపొందడానికి కారణాలు. నెక్స్ట్ 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. భారతదేశంలో జాతీయ భావం పెంపొందడానికి దోహదం చేసిన పరిస్థితులు అన్నమాట. అది రాసుకోండి ఆ క్వశ్చన్. భారతదేశంలో జాతీయ భావం పెంపొందడానికి దోహదం చేసిన పరిస్థితులు. ఓకే, జాతీయ భావం పెంపొందడానికి కారణాలు. ఇది ఇంపార్టెంటే, ఎప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది క్వశ్చన్ పేపర్లో. ఈ క్వశ్చన్ కూడా ఇది పాశ్చాత్య విద్యా విధానం, ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం, ఈ సంఘ సంస్కర్తల తాలూకా బోధనలు, అంటే దయానంద సరస్వతి, వివేకానందుడు లాంటి వాళ్ళు, రాజారాం మోహన్ రాయ్ వాళ్ళ తాలూకా బోధనలు, వీళ్ళందరినీ జాతీయ భావం జాతీయ భావం వీళ్ళందరిలో రావడానికి వాళ్ళ బోధనల కారణం. ఆంగ్ల విద్య కారణం. వెస్టర్న్ ఎడ్యుకేషన్ భారతదేశంలో ప్రవేశపెట్టడం, హేతువాదం రావడం, ఇవన్నీ కారణాలే కదా. అలాగే లిట్టన్ ఐదాగారు చట్టం చేయడం, అంటే ప్రజా వ్యతిరేక చట్టాలు చేయడం లిట్టన్. తర్వాత మీకు వరుసగా 10 12 సైడ్ హెడ్డింగ్స్ వచ్చాయి. జాతీయ భావం పెంపొందడానికి కారణాలు. బ్రిటిష్ వారి తాలూకా ఆర్థిక దోపిడీ, అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా విధానం, అంటే అన్ని ప్రాంతాలని కలిపి ఒకే దేశంగా వాళ్ళు పరిపాలించడం కూడా ప్రజలందరిలో ఒక జాతీయ భావం రావడానికి కారణమైందని చెప్పాను కదా. 10 12 సైడ్ హెడ్డింగ్లతో ఉంటుంది ఇది. జాతీయ భావం పెంపొందడానికి కారణాలు, ఇది ఇంపార్టెంటే. నెక్స్ట్ మనం మళ్ళీ వందే మాతర ఉద్యమానికి వెళ్ళొచ్చు. పెద్ద క్వశ్చన్కి వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం, ఎలా ఇచ్చినా అదే ఆన్సర్ రాస్తారు ఇంచుమించుగా. వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం. నెక్స్ట్ పెద్ద క్వశ్చన్. వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం, ఇది బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం, తెలిసిందే మీకు. లార్డ్ కర్జన్ 1905లో బెంగాల్ని పరిపాలనా సౌలభ్యం కోసం విడదీసామని చెప్పారు. కానీ వాళ్ళ ఉద్దేశం ప్రజా ఉద్యమాన్ని, ఈ స్వతంత్ర ఉద్యమాన్ని బలహీనం పరచడం కోసం బెంగాల్ విభజించడం జరిగిందని, మన వాళ్ళందరూ కూడా ఆ విభజన రద్దు చేయమని, మళ్ళీ పూర్వంలాగే బెంగాల్ని కలిసి ఉండేటట్టు చేయాలని పెద్ద ఉద్యమం లేచింది అతివాదుల నాయకత్వంలో. ఇది అందులో బహిష్కరణ కార్యక్రమాలు ఇందులో కూడా ఉంటాయి. లాల్ బాల్ పాల్ చేసినటువంటి కృషి ఇదంతా ఉంటుంది. అయితే చివరిలో ఈ బెంగాల్ విభజన మళ్ళీ ఎప్పుడు రద్దు చేస్తారు? 1911లో రద్దు చేయడం జరిగింది. 1911లో జార్జ్ V ఇంగ్లాండ్ రాజు భారతదేశ పర్యటనకు వచ్చిన సందర్భంగా మళ్ళీ బెంగాల్ విభజనని రద్దు చేసేస్తూ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మారుస్తూ 1911లో ప్రకటన చేయడం జరిగింది అన్నమాట. సో అది బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఈ వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం, ఇది ఇంపార్టెంటే. నెక్స్ట్ హోమ్ రూల్ ఉద్యమం. జనరల్గా 5 మార్క్స్కే అడుగుతుంటాడు, కొంచెం క్లియర్గా చదివితే ఎలాగిచ్చినా అలాగే రాయొచ్చు. హోమ్ రూల్ ఉద్యమం గురించి 10 మార్క్స్కి ఇచ్చినా అదే మ్యాటర్ సరిపోతుంది, 5 మార్క్స్కి ఇచ్చినా అదే మ్యాటర్ సరిపోతుంది. ఎందుకంటే అంతకుమించి ఏమీ ఉండదు అందులో. సో అందులో గుర్తుంచుకోవాల్సినవి అనిబిసెంట్, తిలక్. అనిబిసెంట్ ఏ ప్రాంతాల్లోనూ, తిలక్ ఏ ప్రాంతాల్లో తెలిస్తే మిగతా ప్రాంతం అంతా అనిబిసెంట్దే కాబట్టి నో ప్రాబ్లం. తిలక్ ఏమో బొంబాయి నగరం మినహా మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్ ఆ 3 ప్రాంతాలే తిలక్వి. మిగతా భారతదేశం అంతా అనిబిసెంటే హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపింది కాబట్టి నో ప్రాబ్లం. సో కామన్వీల్, న్యూ ఇండియా అనే 2 పత్రికలు అనిబిసెంట్ ప్రారంభించి ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేస్తుంది. కామన్వీల్ ఒకటి, న్యూ ఇండియా. ఆల్రెడీ రాసుకున్నవే మీ నోట్స్లో, నేను పాఠాలు చెప్పినప్పుడు రాసుకున్నవే ఇవి. జస్ట్ రిమైండింగే అంతే, ఇది గుర్తు చేయడమే తప్ప మరొకటి కాదు ఇది. సో అది రాసుకుంటారు. తర్వాత సహాయ నిరాకరణోద్యమం పెద్దకొచ్చును.
తర్వాత మళ్ళీ ఉప్పు సత్యాగ్రహం ఎప్పటి నుంచో ఫ్రీడమ్ మూమెంట్ అందరికీ పరిచయం ఉన్నదే. ఇది గాంధీ గారు ప్రారంభించిన పాపులర్ మూమెంట్స్ ఇవి. ఫస్ట్ పాపులర్ మూమెంట్ స్టార్టెడ్ బై మహాత్మా గాంధీ ఏంటంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్. ద సెకండ్ పాపులర్ మూమెంట్ స్టార్టెడ్ బై గాంధీ సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్, ఆల్సో కాల్డ్ ఉప్పు సత్యాగ్రహ, ఆల్సో కాల్డ్ దండి సత్యాగ్రహ. దండి సత్యాగ్రహం అన్నది, ఉప్పు సత్యాగ్రహం అన్నదే, శాసన ఉల్లంఘన ఉద్యమం అన్న అదే సేమ్ ఆన్సర్, అదే క్వశ్చన్ అన్నమాట అది. ఇది అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇందాక మనం 19వ శతాబ్దంలో ఆ స్త్రీ విమోచన ఉద్యమాల గురించి రాయండి అనేటప్పుడు ఎలాగ మరి కంగారు పడిపోతారో, అలాగే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ స్వతంత్ర పోరాటంలో గాంధీ గారు, ప్రజా ఉద్యమంలో గాంధీ గారి పాత్ర అంటే మరి అది తెలివిగా రాయాలి. స్వతంత్రోద్యమ చరిత్రలో గాంధీ గారి పాత్ర అంటే ఏంటి? గాంధీ గారు రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా ఫస్ట్ టైము నేషనల్ పాలిటిక్స్లో ఎంటర్ అయ్యారు కదా. ఎంటర్ అయిన తర్వాత సహాయ నిరాకరణోద్యమం నడిపారు, ఉప్పు సత్యాగ్రహం నడిపారు, క్విట్ ఇండియా ఉద్యమం నడిపారు. ఈ మూడు ఉద్యమాలకు సంబంధించి 3 పేరాలు రాసి పడేస్తారు గాంధీకి అంతే. ఎందుకంటే 3 గాంధీ గారు స్టార్ట్ చేసినాయి కాబట్టి 3 పేజీలైనా రాయొచ్చు. 3 పేరాలు అంటే పెద్ద పేరాలు. అది గాంధీ గారు పాత్ర, ప్రజా ఉద్యమాల్లో గాంధీ గారి పాత్ర, అది పెద్ద క్వశ్చన్. అది మూడు మళ్ళీ పెద్ద క్వశ్చన్లే. ఇది సహాయ నిరాకరణోద్యమం 10 మార్క్స్ క్వశ్చను, ఉప్పు సత్యాగ్రహం 10 మార్క్స్ క్వశ్చను, క్విట్ ఇండియా ఉద్యమం 10 మార్క్స్ క్వశ్చనే. ముందు 3 రాసుకోండి. ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా 3 సెపరేట్గా అడిగే క్వశ్చన్లే. వీటిని కంబైన్ చేస్తూ మహాత్మా గాంధీ పాత్ర ఇందులో ఏంటంటే ఆయన నడిపిన ఉద్యమాలే కాబట్టి మీకు నచ్చినట్టు రాయొచ్చు. గాంధీ గారు పోర్బందర్లో 1869లో అక్టోబర్ 2వ తారీఖున పోర్బందర్లో పుట్టాడు. లండన్లో బ్యారిస్టర్ లా చదివాడు. తర్వాత వచ్చాడు, దక్షిణాఫ్రికా వెళ్ళాడు, అక్కడ సత్యాగ్రహాన్ని మొట్టమొదటి ప్రయోగం చేశాడు. తర్వాత ఇండియా వచ్చాడు 1915లో. 16లో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించాడు. తర్వాత 17లో చంపారన్ సత్యాగ్రహం నడిపాడు. ఆ తర్వాత కేడా సత్యాగ్రహం, అహ్మదాబాద్ మిల్ వర్కర్ స్ట్రైక్, ఇవన్నీ మొదటి పాలిటిక్స్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా 1919లో రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా రౌలత్ సత్యాగ్రహం స్టార్ట్ చేసి నేషనల్ పాలిటిక్స్లో అడుగుపెట్టి అదంతా పేర అయిపోతుంది. నెక్స్ట్ సహాయ నిరాకరణోద్యమం 1920లో ప్రారంభించాడు. ఆ ఉద్యమం వివరాలు ఇవి. నెక్స్ట్ ఉప్పు సత్యాగ్రహాన్ని మళ్ళీ 1930లో స్టార్ట్ చేశాడు, మార్చి 12వ తారీఖున. దాని వివరాలు కొన్ని ఇవి. ఆ తర్వాత చివరి పాపులర్ మూమెంట్ గాంధీ గారు నడిపింది క్విట్ ఇండియా ఉద్యమం అని చెప్పి, క్విట్ ఇండియా గురించి కొన్ని హైలైట్స్, 3 ఉద్యమాల తాలూకా 3 హైలైట్స్ గాంధీ గారు అయిపోతారు అంతే. అలా గాంధీని మళ్ళీ సెపరేట్గా ట్విస్ట్ చేసి అడుగుతారు. అలాగా ఆయన పాత్ర ఏంటి అసలు, ఈ పాపులర్ మూమెంట్స్ గాంధీ గారు ఏ విధంగా నిర్వహించారు. అయితే సివిల్ సర్వీస్ లాంటి పెద్ద ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఒకసారి అడిగి దిమ్మ తిరిగిపోయింది మాకు. ఒకసారి ఏంటంటే, గాంధీ గారు ప్రారంభించిన మూమెంట్స్ అన్నీ కూడా ఫెయిల్ అయినప్పటికీ గాంధీ రిమైన్డ్ యాజ్ ఏ పాపులర్ లీడర్. నిజానికి గాంధీ గారు ప్రారంభించిన ఉద్యమాలన్నీ బ్రిటిష్ గవర్నమెంట్ అణిచేసింది, ఏది సక్సెస్ అవ్వలేదు. అయినప్పటికీ కూడా గాంధీ ప్రజానాయకుడిగానే మిగిలిపోయాడు. ఎలా, అది ఎంత ఆలోచించాలి దానికి. అంతలాగా ఇప్పుడు మిమ్మల్ని ఏం అడగరు కాబట్టి అవి గ్రూప్ 1 సివిల్స్ లెవెల్లో అడుగుతుంటారు. అలాగా ఫెయిల్ అయినప్పటికీ కూడా పాపులర్ లీడర్ అయిపోయాడు. ఎలాగా అంటే అతని పాలసీస్, అతని జీవన విధానం, అతని తాలూకా సామాన్య ప్రజల్లో ఇమిడిపోయే గుణాల దగ్గర నుంచి అతని స్ట్రాటజీలు, ఉద్యమాన్ని నడిపే స్ట్రాటజీ, అతని ఆలోచన విధానాలు సామాన్య ప్రజల్లో ఎలా దగ్గర చేశాయి, అందువలన ఎలాగా అతను పాపులర్ లీడర్ అయ్యాడని వేరే కోణంలో అది లోతుగా ఆలోచించి రాయాల్సి ఉంటుంది. అటువంటివి జనరల్గా ఏంటంటే మన స్థాయి మీ స్థాయికి మరి అడిగేవి. ఈ పాపులర్ లీడర్ అయ్యాడు కదా, ఏ విధంగా అయ్యాడు అంటే అలాగ ఓపెన్గానే అడుగుతారు. లేదా అతని పాత్ర, స్వతంత్రోద్యమంలో గాంధీ గారి పాత్ర ఏంటి, ఆయన నిర్వహించినటువంటి పాత్ర ఏమిటి అంటే ఈ మూడు ఉద్యమాల గురించి మనం హైలైట్స్ రాసినా సరిపోతుంది. ఆ క్వశ్చన్ విడిగా రాసుకోండి. నెక్స్ట్ మొన్న ఉగ్రవాద కార్యకలాపాల గురించి కూడా అడుగుతారని చెప్పాను. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నేషనల్ మూమెంట్ కాలంలో
టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగాయి కదా, ఉగ్రవాద కార్యకలాపాలు, భగత్ సింగ్ లాంటి వాళ్ళందరూ. చాపేకర్ బ్రదర్స్ దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది అది. చాపేకర్స్ బ్రదర్స్ నుంచి మొదలయ్యి కుదీరాం బోసు, ప్రఫుల్ల చాకి కింగ్స్ఫోర్డ్ జడ్జిని చంపడానికి ప్రయత్నించడం అలా మొదలయ్యి చివరికి సూర్యసేన్తో ఎండ్ అవుతుంది. సూర్యసేన్ చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్తో అది ఎండ్ అవుతుంది. అంతవరకు ఉగ్రవాద కార్యకలాపాలు చాలా జరిగాయి. విడి సవర్కర్ పాపులర్ ఉగ్రవాది, అతను అసలు యాక్చువల్గా మంచి టెర్రరిస్టు, దేశభక్తి పరుడు. అతని గురించి విడిగా అడిగితే నోట్స్లో అతని గురించి రాసిన పేరా రాయండి సరిపోతుంది. ఇంకా భగత్ సింగ్కి వస్తే మ్యాటర్ తగ్గిపోయింది అందులో, ఎందుకంటే అప్పటికే మీరు బాగా విసిగెత్తిపోయారు, చాలు 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 అంటున్నారు. కానీ భగత్ సింగ్ గురించి ఇంకా ఉంటుంది. ఈ నుంచి యువ నాయకుడు భగత్ సింగ్ పంజాబ్ నవజవాన్ సభ అనే సభను స్టార్ట్ చేస్తాడు. ఢిల్లీ అసెంబ్లీ మీద బాంబు విసురుతాడు. ఇంకా అతని యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం భగత్ సింగ్దే. విప్లవం వర్ధిల్లాలనేది ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం ఎవరిది అని కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతుండేవాడు. అది భగత్ సింగ్దే. భగత్ సింగ్ కూడా హెచ్ఆర్ఎస్ఏలో సభ్యుడే. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సచేంద్ర సన్యాలు స్టార్ట్ చేశాడని చెప్పాను మీకు 1924లో. అందులో భగత్ సింగ్ కూడా సభ్యుడే. చంద్రశేఖర్ ఆజాద్తో కలిసి పనిచేస్తాడు. ఈ సౌండర్స్ని చంపడంలో కీలక పాత్ర వహిస్తాడు. ఆ తర్వాత ఢిల్లీ అసెంబ్లీ మీద బాంబు విసురుతాడు. అక్కడే స్వచ్ఛందంగా అరెస్ట్ అయిపోతాడు. స్వచ్ఛందంగానే అరెస్ట్ అయిపోయి తర్వాత ఈ లాహోర్ కుట్ర కేసు ఉంది కదా, ఏది సౌండర్స్ని చంపేశాడని, లాలా లజపత్ రాయ్ని చంపినందుకు కసి తీర్చుకోవడం కోసం ఈ సౌండర్స్ని చంపేశాడు భగత్ సింగ్. ఎవరితో కలిసి? రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ కూడా అందులో భాగమే. వీళ్ళు కలిపి చంపేశారు. ఆ కేసు కిందే పాపం ఉరిశిక్ష పడిపోయి 1931 మార్చి 23వ తారీఖున ఉరి తీసేయడం జరిగింది కదా భగత్ సింగ్ని. సుఖదేవ్, రాజ్గురు. చంద్రశేఖర్ ఆజాద్ తప్పించుకొని తిరుగుతాడు. అయితే అలహాబాద్లో ఒక పార్కులో చనిపోతాడు చంద్రశేఖర్ ఆజాద్ 1931లో. సో ఎనీహౌ ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా 1930-31 వరకు కొనసాగాయి. ఇవి తర్వాత కూడా వీళ్ళ యాక్టివిటీస్ ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతూనే ఉంటాడు. ఈ విప్లవ పత్రికల పేర్లు తెలియాలి, ఏదో కాళ్ళు, సంధ్య అని చెప్పాను కదా, అందులో ఆ పత్రికలు తెలియాలి. ఓకే, ఆ క్వశ్చన్ ఒకటి రాసుకోండి, పెద్ద క్వశ్చన్గా అడుగుతున్నాడు. పెద్ద క్వశ్చన్లు ఇప్పటికి ఎన్ని అయ్యాయి? 9 అయిపోయా, ఇంకా 2 ఉన్నాయి. ఏది? మతతత్వం లేదా మతతత్వవాదం అనేది దేశ విభజనకి ఏ విధంగా దారితీసింది? ముస్లిం మతతత్వం. యాక్చువల్గా మామూలుగా మతతత్వాన్ని రాసుకోండి. కమ్యూనలిజం అంటాం ఇంగ్లీష్లో. కమ్యూనలిజం దట్ లీడ్స్ టు డివిజన్ ఆఫ్ ఇండియా. అదే మతతత్వం దేశ విభజనకి ఎలా దారితీసింది? దీని గురించి నోట్స్ కూడా రాసుకున్నారు కాబట్టి ముస్లిం లీగు, ముఖ్యంగా అందులో గుర్తుంచుకోవాల్సినవి ముస్లిం లీగు కార్యకలాపాలు. 1906లో స్థాపించిన ముస్లిం లీగు కాంగ్రెస్కి, హిందువులకి వ్యతిరేకంగా ఎలా పనిచేసింది, జిన్నా నాయకత్వంలో అది ఎలా పనిచేసింది. ముస్లిం లీగ్ స్థాపనకు ముందే సయ్యద్ అహ్మద్ ఖాన్ తాలూకా ఈ వేర్పాటువాదం ఎలా దోహదం చేసింది. తర్వాత మహమ్మద్ ఇక్బాల్, రెహమత్ అలీ లాంటి వాళ్ళు దేశ విభజనకి ఏ విధంగా కారకులయ్యారు. మన వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్లు, ముస్లింలు దూరం చేయడానికి కొన్ని అనుకోకుండా జరిగిన పొరపాట్ల వల్ల కూడా వాళ్ళల్లో కొంచెం మతతత్వం పెరిగింది. అదే శివాజీ తర్వాత విఘ్నేశ్వరుడు తాలూకా వినాయక ఉత్సవాలు జరపడం, తర్వాత కొన్ని చరిత్రకారులు కూడా ముస్లిం పాలన చీకటి యుగంగాను, హిందూ పాలనేమో స్వర్ణయుగంగా వర్ణించడం వాళ్ళకి నచ్చలేదు. సో ఇలా కొన్ని మన వాళ్ళ నుంచి కొన్ని పొరపాట్లు, సో అటు నుంచి కొన్ని పొరపాట్లు జరిగాయి. ఎనీహౌ దట్ లీడ్స్ టు డివిజన్ ఆఫ్ ఇండియా 1947లో
ఆగస్టు 14 అర్ధరాత్రి పాకిస్తాన్ విడిపోయింది. 15 మనకు స్వతంత్రం వచ్చింది. సో ఆ విధంగా ముస్లిం మతతత్వవాదం అనేది దేశ విభజనకి ఎలా దారి చేసిందో నోట్స్ క్లియర్గానే ఉంది కాబట్టి అవి చదివేయడమే. నేషనల్ మూమెంట్ ఇది అయిపోతే మీకు అయిపోయినట్టు కాదు. ఇది జీవితాంతం మీకు ఉద్యోగాలకు రాసే వాళ్ళకి ఈ మూమెంట్ ఎప్పుడు కూడా గుర్తుండాలి. మిగతా హిస్టరీ కొంత మర్చిపోయినా కొంచెం పర్వాలేదు, కానీ ఇది ఎప్పుడు అడుగుతుండే ఉంటారు కాబట్టి ఇదంతా ఈ నోట్స్ మరి జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ నీట్గా రాసుకొని ఉంచుకోండి. ఇందులో చాలా పాయింట్స్ మీకు కవర్ అయిపోతాయి. ఇంకా ఎక్కువ చదవాలి, ఇంకా చదవాల్సింది ఉంది, కానీ ఇంకా లోతుగా. కానీ ప్రస్తుతానికి మీ స్టాండర్డ్కి చాలా వరకు ఇందులో కవర్ అయ్యాయి. నెక్స్ట్ ఏమో స్వదేశీ సంస్థానాల విలీనీకరణ. స్వదేశీ సంస్థానాల విలీనీకరణలో వల్లభాయ్ పటేల్ పాత్ర. లాస్ట్కి వచ్చాను. స్వదేశీ సంస్థానాల విలీనీకరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర. ఇందులో ఒకటి తీసేయవచ్చు. హోమ్ రూల్ ఉద్యమం అనేది నాకు తెలిసి ఎప్పుడు 5 మార్క్స్కి అడుగుతున్నాడు. మిగతా 10 ఇంపార్టెంట్. తర్వాత వచ్చి ఈ సైమన్ కమిషను, రౌండ్ టేబుల్ సమావేశాలు, తర్వాత మితవాదులు, అతివాదులు, ఇవి విడివిడిగా 5 మార్క్స్ క్వశ్చన్స్కే సెపరేట్గా ప్రిపేర్ అవుతాం. అవి ఈ సైమన్ కమిషను కంపల్సరీగా అది చదువుకోవాలి. 1935 చట్టం కూడా చదువుకోవాలి. 3 రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా చదువుకోవాలి. తర్వాత దాదాబాయి నౌరోజీ గురించి క్యారెక్టర్ పరంగా బాలగంగాధర తిలక్ కానీ, దాదాబాయి నౌరోజీ కానీ, ఇంకా అప్పుడప్పుడు ఏవో హ్యూమ్ కూడా అడుగుతున్నాడు. ఏవో హ్యూమ్ జాతీయ కాంగ్రెస్ స్థాపనకి ఏవో హ్యూమ్ ఏ విధంగా కృషి చేశాడు, ఎలాగా అతను రక్షక కవాటక సిద్ధాంతం అంటే ఏవో హ్యూమ్దే ఒక విధంగా. సేఫ్టీ వాల్వ్ థియరీ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో రక్షక కవాటక సిద్ధాంతం అని అంటారు అని చెప్పుకున్నాము. అది ఏవో హ్యూమ్ గురించి క్యారెక్టర్ పరంగా 5 మార్క్స్ క్వశ్చన్ షార్ట్ నోట్ అడిగితే మాత్రం ఆ రక్షక కవాటక సిద్ధాంతమే మనం రాయొచ్చు కూడా. సేఫ్టీ వాల్వ్ థియరీ కాంగ్రెస్ లాంటి సంస్థ స్థాపనకి ఒక ఆంగ్లేయుడు ఎందుకు సహకరించాడు అనేది ఒక పెద్ద మీమాంస, పెద్ద క్వశ్చన్ అది. ఒక ఆంగ్లేయ రిటైర్డ్ ఉద్యోగి భారతీయులకి సాయం చేయడానికి ఎందుకు ముందుకు వచ్చాడు, అలాగ ఎందుకు వస్తాడు అంటే ఇందులో ఉన్న అర్థం ఏంటి, ఎందుకు అతను సహకరించాడు అంటే వాళ్ళ అవసరం కొద్ది జాతీయ కాంగ్రెస్ స్థాపన అంటూ ఒక సంస్థ అంటూ ఉంటే ఆ సంస్థ ద్వారాగా భారతీయుల్లో ఉన్నటువంటి అసంతృప్తిని ఆ సంస్థ ద్వారాగా బయటికి నెట్టవచ్చు. అంటే బాగా బాధ కలిగినప్పుడు వీళ్ళకి ఏదో 1-2 చిన్న రాయితీలు ఇస్తే చల్లారిపోతారు కదా. ఓకే, పొయ్యి మీద పాలు బాగా పొంగిపోయే పరిస్థితి వస్తే జస్ట్ నీళ్ళు చల్లుతాం కదా చల్లారిపోవడానికి. ఆ టైపులో ఏవో చిన్న రాయితీలు ఇస్తే వీళ్ళు సాటిస్ఫై అయిపోయి సిపాయిలు తిరుగుబాటు లాంటి మరొక ఉద్యమానికి రెడీ అవ్వరు కదా అని భారతీయుల్లో ఉండేటువంటి అసంతృప్తిని అణచివేయడానికి ఒక సంస్థ ఉండడం వల్ల బ్రిటిష్ వాళ్ళకే లాభం. కాబట్టి ఒక జాతీయ సంస్థ ఏర్పాటుకి ఒక ఆంగ్ల ఉద్యోగి సహకరించాడని అదే సేఫ్టీ వాల్వ్ థియరీ అంటాం. సో ఆ సేఫ్టీ వాల్వ్ థియరీ అనేది ఏవో హ్యూమ్కి సంబంధించింది కాబట్టి ఏవో హ్యూమ్ అడిగితే ఇదే రాసివచ్చు. ప్లస్ 1885లో కాంగ్రెస్ స్థాపనకి ఏవో హ్యూమే అందరికీ ఉత్తరాలు రాసి మరీ బొంబాయిలో సమావేశం అవ్వడానికి కృషి చేశాడు. దేశం నలుమూలలో ఉన్నటువంటి అనేక మంది నాయకులకు ఉత్తరాలు రాసి బాంబే రమ్మని, బాంబేలో ఆ గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత్ కళాశాలలో సమావేశమయ్యి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి 1885 డిసెంబర్ 28వ తారీఖున జాతీయ కాంగ్రెస్ స్థాపించడానికి అతడే కృషి చేశాడు. కాబట్టి ఆ విషయం రాస్తూ ఏవో హ్యూమ్ వల్లనే ఆ సంస్థ స్థాపన జరిగింది. అతనే వీళ్ళందరినీ పిలిచి మరీ ఒప్పించి దాని ఉపయోగం చెప్పి ఒక సంస్థ స్థాపిస్తే మీకే ఉపయోగం చెప్పి స్థాపనకి ప్రధాన కారకుడే ఏవో హ్యూమ్. దానికి మొదటి అధ్యక్షుడు WC బెనర్జీ, తెలిసిందే అది. సో అలాగని రాస్తూ
అసలు ఉద్దేశం ఈ రక్షక కవాటక సిద్ధాంతం అన్నమాట. అసలు ఉద్దేశం వేరే ఉంది, అది వాళ్ళ తాలూకా వాళ్ళ తాలూకా ప్లాన్ అది అని ఆ రెండు విషయాలు రాస్తే ఏవో హ్యూమ్ గురించి చక్కగా రాసేయవచ్చు. ఇందులో మీకు అర్థం కాకపోవడానికి ఏమీ లేదు, అన్నీ నేనే విడమర్చి చెప్తున్నాను కాబట్టి. సో ఆ తెలిసిన ఆ అర్థమైన విషయాల్ని అలా రాసి పడేయచ్చు, నో ప్రాబ్లం. తర్వాత మీరు క్యారెక్టర్ల పరంగా అనిబిసెంట్ ఒకటి ఇంపార్టెంట్. క్యారెక్టర్స్లో అనిబిసెంట్. అలాగే విడిగా అడిగితే రాజారాం మోహన్ రాయ్. రాజారాం మోహన్ రాయ్ అడిగినా, బ్రహ్మ సమాజం అడిగినా ఒకటే ఆన్సర్ రాస్తారు. ఒక్కోసారి వెరైటీగా బ్రహ్మ సమాజం గురించి రాయండి అని 10 మార్క్స్కి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే బ్రహ్మ సమాజానికి ఆ క్వశ్చన్కి అంత వాల్యూ బరువు ఉంది. ఎందుకంటే బ్రహ్మ సమాజం స్థాపన దగ్గర నుంచి చాలా కాలం కొనసాగింది. రాజారాం మోహన్ రాయ్ చనిపోయిన తర్వాత కూడా దేవేంద్రనాథ్ ఠాగూరు, తర్వాత కేశవ్ చంద్రసేను, వీళ్ళందరూ కృషి చేస్తారు కదా. బ్రహ్మ సమాజాన్ని నడిపారు చాలా కాలం. దానిలో చీలికలు వచ్చాయి, దాని సిద్ధాంతాలు రాయొచ్చు, రాజారాం మోహన్ రాయ్ ప్రారంభ కృషి రాయొచ్చు, అంతా ఉంది. కాబట్టి సమ్టైమ్స్ బ్రహ్మ సమాజం గురించి రాయండి అని 10 మార్క్స్కి అడగకపోలేదు, అడిగారు. అందుకనే కొంచెం బ్రహ్మ సమాజం గురించి నోట్స్ కొంచెం ఎక్కువగానే చెప్పాను. సో అందువలన అది కూడా గుర్తుపెట్టుకోండి మైండ్లో, కంగారు పడిపోకూడదు. అలాగిచ్చిన అదే మ్యాటర్ రాయండి, ఏం పర్వాలేదు. సో ఎనీహౌ క్యారెక్టర్ పరంగా అడిగితే బ్రహ్మ సమాజం అని అడిగిన 5 మార్క్స్కి, రాజారాం మోహన్ రాయ్ అని అడిగినా అదే ఆన్సరు, లేదా ఆర్య సమాజం అన్నా దయానంద సరస్వతి అన్నా అదే ఆన్సర్ రాస్తారు ఒకవేళ షార్ట్లో కానీ తప్పి అడిగితే. అలాగే వివేకానందుడు అడిగాడు అనుకోండి, రామకృష్ణ మిషన్ గురించి రాసేయండి మరి చెప్పాను కదా నోట్స్ 5 మార్క్స్కి, రామకృష్ణ మిషన్ రాసేస్తారు. సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి అడిగినా, ఆలీఘర్ ఉద్యమం గురించి రాయమని అడిగినా అదే ఆన్సర్ రాసేస్తారు. ఎందుకంటే అలాగే చెప్పుకోవడం జరిగింది అది కూడాను. సో ఒకవేళ అంబేద్కర్ గురించి అడిగితేనే మీరు మళ్ళీ కొద్దిగా ఇబ్బంది పెడతారు. అంబేద్కర్ ఒక దళిత కులంలో పుట్టి గొప్ప మేధావిగా ఎదిగిన గొప్ప వ్యక్తి. బహిష్కృత భారత్ అనే ఒక పత్రికను కూడా స్థాపిస్తాడు. అంబేద్కర్ రాజ్యాంగ రచనలో అతను చేసినటువంటి కృషి, రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్గా ఉండి రాజ్యాంగాన్ని రచించడంలోనూ డ్రాఫ్ట్ చేయడంలోనూ అద్భుతమైనటువంటి ప్రతిభ చూపించినటువంటి అంబేద్కర్ దళితుల కోసం చాలా కృషి చేశాడు. ఆయన మహారాష్ట్ర ప్రాంతంలో ఇతడు రాజ్యాంగం రచనా సమయంలో అనేక రాజ్యాంగాలను పరిశీలించి ప్రపంచంలోని గొప్ప గొప్ప దేశాల తాలూకు రాజ్యాంగాలన్నీ చదివి ముఖ్యమైన విషయాలు సిఫారసు చేసి రాజ్యాంగ రచనలో ముఖ్య పాత్ర పోషిస్తాడు అంబేద్కర్. అలాగే దళితుల కోసం 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి అటెండ్ అవుతాడు. అది చెప్పుకున్నాం. 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి అటెండ్ అయిన ఒక వ్యక్తి ఎవరు అంటే అంబేద్కర్. దళితుల తరపున దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల బ్రిటిష్ వాళ్ళు ప్రకటించడంలో అంబేద్కర్ గారు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే గాంధీ గారు దానికి నిరసన తెలియజేసి ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష కూర్చోవడం వల్ల దానికి కాస్త సవరణ చేస్తూ గాంధీకిని అంబేద్కర్కి మధ్య పూనా ఒడంబడిక జరిగిందని చెప్పాను 1932లో. సో ఆ పాయింట్ రైజ్ చేస్తారు అంబేద్కర్ గురించి అడిగితే. దళితుల పట్ల పోరాడిన గొప్ప వ్యక్తి, గొప్ప మేధావి. అతను రాజ్యాంగ రచనలో అతని తాలూకా పాత్ర, ఈ రౌండ్ టేబుల్ సమావేశాలలో దళితుల తరపున అటెండ్ అవ్వడం, పూనా ఒడంబడిక, ఈ మ్యాటర్ మీకు గుర్తుంటే అంబేద్కర్ గురించి అద్భుతంగా రాయొచ్చు. అంబేద్కర్ గురించి అనేక సందర్భాల్లో మీరు రిపబ్లిక్ డేలోనూ చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నారు. కాబట్టి అంబేద్కర్ గురించి అడిగితే మీరు స్వతంత్రంగా స్వయంగా చాలా విషయాలు రాయగలరు. అతను చేసిన కృషి, అతను దళితులకి తర్వాత బీసీలకి రిజర్వేషన్ కల్పించడంలో అతని పాత్రే ముఖ్యం. రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ సిస్టాన్ని ప్రవేశపెట్టమని చెప్పి అడిగింది అతనే. ఈ రిజర్వేషన్లన్నీ ఉన్నవన్నీ కూడా అంబేద్కర్ గారి కృషి వల్లనే జరుగుతున్నాయి. కాబట్టి దళితులు ఎక్కువగా అంబేద్కర్ గారికి రుణపడి ఉన్నారు. ఆ విధంగా మీరు అంబేద్కర్ గురించి ఎంత రాసినా పర్వాలేదు, ఎన్ని పాయింట్స్ రాసుకున్నా ఏం ఇబ్బంది లేదు అది అంబేద్కర్ గురించి. సో అతని క్యారెక్టరు మీకు సపరేట్గా నేను నోట్స్ అయితే అది చెప్పలేదు, కానీ
అదొకటి ఉంది ఇంపార్టెంట్. మీరు మైండ్లో ఆ పాయింట్స్ని గుర్తుపెట్టుకొని ఒకవేళ అడిగితే రాయాల్సి ఉంటుంది. అంబేద్కర్ గురించి, అనిబిసెంట్ గురించి అడిగితే మీరు రాసేస్తారు. అనిబిసెంట్ దివ్యజ్ఞాన సమాజంలో కూడా వచ్చింది భారతదేశానికి. అనిబిసెంట్ భారతదేశానికి 1893లో రావడం. 1893లో భారతదేశానికి రావడమే గొప్ప సంఘటన అని చెప్పాను. 1893లో గాంధీ గారు దక్షిణాఫ్రికాకి వెళ్ళడం, ఈవిడేమో ఇండియాకి రావడం, ఆ చాపేకర్ బ్రదర్స్ ఆ హిందూ సంస్కరణ సభను ఏదో స్థాపించడం, తర్వాత వివేకానందుడు ప్రపంచ పార్లమెంట్లో చికాగో నగరంలో జరిగిన ప్రపంచ పార్లమెంట్కి అటెండ్ అవ్వడం, అది 1893. అంటే 1893కి అనేక ఇంపార్టెన్స్లు ఉన్నాయని చెప్తూ అనిబిసెంట్ గురించి కూడా అప్పుడే చెప్పాను. దివ్యజ్ఞాన సమాజంలో సభ్యురాలుగా 1893లో భారతదేశానికి వచ్చి చాలా కాలం పాటు దివ్యజ్ఞాన సమాజంలోనే పనిచేస్తుంది. 1907లో అధ్యక్షురాలు అవుతుంది. దీనికి దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలుగా 1907లో అయ్యి, ఆ తర్వాత షీ బికేమ్ వెరీ పాపులర్ ఇన్ హోమ్ రూల్ మూమెంట్. 1916లో హోమ్ రూల్ మూమెంట్లో ఆమె చాలా పాపులర్ అవుతుంది కదా. దేశవ్యాప్తంగా హోమ్ రూల్ లీగ్ శాఖలను ఏర్పాటు చేసి స్వపరిపాలన ఇంపార్టెన్స్ గురించి, దాని ఆవశ్యకత గురించి ప్రజలు ఎక్కువగా దాన్ని డిమాండ్ చేయాలని చెప్పి దేశం నలుమూలలా పర్యటించి నిరాహార దీక్షలు చేసి మరి గొప్ప గొప్ప బహిరంగ సభలు ఏర్పాటు చేసి, గ్రంథాలను ఏర్పాటు చేసి, పాంప్లెట్స్ ముద్రించి 2 పత్రికల ద్వారాగా ప్రచారం చేసింది, కామన్వెల్త్, న్యూ ఇండియా ద్వారాగా. సో ఆ విధంగా అనిబిసెంట్ కృషి హోమ్ రూల్ మూమెంట్లో వెరీ పాపులర్ అయిపోయింది. ఆ వెంటనే అరెస్ట్ చేయడం గవర్నమెంట్, మళ్ళీ అనిబిసెంట్ని విడుదల చేయమని నెహ్రూ లాంటి వాళ్ళు అందరూ కూడా మళ్ళీ రోడ్ల మీద ధర్నాలు చేసి విడిపించారు. 1917లో కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా, తొలి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నికైంది అనిబిసెంట్. విదేశీ వనిత అయినప్పటికీ భారతీయుల కోసం ఆవిడ చేసినటువంటి కృషి, త్యాగం చాలా గొప్పవి. సో అనిబిసెంట్ గురించి అడిగితే మీకు మ్యాటర్ ఆల్రెడీ హోమ్ రూల్ మూమెంట్లో ఉంది. అలాగే దివ్యజ్ఞాన సమాజంలో కూడా ఆమె పాత్ర ఉంది. కాబట్టి అలా ఏరి రాసుకోవడం రావాలి. వీళ్ళకి సంబంధించిన మ్యాటర్ సెపరేట్గా ఇంకా ఎక్కడ దొరుకుతుంది, ఏ ఉద్యమంలో వీళ్ళు ఉన్నారు, ఎక్కడ ఏ ఇన్సిడెంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అది కూడా ఇక్కడ రాసుకుంటే బాగుంటుంది కదా అని మీరు రాసేటప్పుడు ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళు దేంతో అసోసియేట్ అయి ఉన్నారో ఆ ఇన్సిడెంట్స్ని మళ్ళీ ఇక్కడ రాసుకోవచ్చు. మీరు చక్కగా ఏదైనా గుర్తు రాలేనప్పుడు ఈ పాయింట్ని యాడ్ చేసేయచ్చు. అది నేర్చుకోవాలి. దేనికోసం చదివింది దాన్ని సెపరేట్ గదుల్లో ఉంచడం కాదు. ఇప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమం కంఠస్థ చేసి దాన్ని గదిలో పెట్టి తాళం వేసేసి, సైమన్ కమిషన్ గురించి చదివేసి దాన్ని గదిలో తాళం వేసేయడం కాదు. అన్నీ ఓపెన్ చేసే ఉండాలి. అన్ని దాంట్లో కూడా అవసరమైన పాయింట్లు దేని నుంచైనా తీసుకొని ఇక్కడ రాసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే అన్నిటితో వాటితో చాలామందికి లింకప్ అయి ఉంటాయి, లింకులు ఉంటాయి, సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఆ పాయింట్స్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు. మీ తెలివే, మీ ఇష్టం, అది మీ నాలెడ్జ్, మీ తాలూకా కెపాసిటీని బట్టి అద్భుతంగా రాయొచ్చు. డిఫరెంట్గా అందరూ ఒకేలా రాసేస్తే అందులో థ్రిల్లింగ్ ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వెరైటీగా రాస్తారు. కొంతమంది ఆ పాయింట్స్ ఈ పాయింట్స్ ఏరి రాయగలరు. సో అటువంటి స్కిల్ ఉంటే మరీ మంచిది అది. సో ఇవన్నీ మీ షార్ట్ నోట్స్. నెక్స్ట్ దఫా చెప్పినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా సైమన్ కమిషన్ కానీ, 1935 యాక్ట్ కానీ, రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ, క్రిప్స్ రాయబారం కూడా చెప్పాను మీకు సెపరేట్గాను, మంత్రిత్రాయ రాయబారం కూడా చెప్పాను. ఎందుకైనా మంచిదని అడిగేస్తున్నాడు. అంటే రొటీన్గా అడిగిన క్వశ్చన్లు కాకుండా కొంచెం డిఫరెంట్గా అడిగేస్తున్నాడు అప్పుడప్పుడు. అందుకోసం మీకు అవి కూడా చెప్పాల్సి వచ్చింది. ఎప్పుడు చదివినవే మనం అలా చదువుకుంటూ వెళ్తే టక్కన ఏదో అడుగుతున్నాడు మళ్ళీ క్వశ్చన్ పేపర్లో. ఎన్నాళ్ళు ఒకేలాగా అడగరు కదా. అందుకని మనం చాలా కవర్ చేద్దామని మౌంట్ బాటన్ ప్రణాళిక కూడా సెపరేట్గా చెప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత క్యాబినెట్ మిషన్ ప్లాను, స్క్రిప్ట్స్ రాయబారం, ఇవన్నీ సెపరేట్గా, సైమన్ కమిషన్ సెపరేట్గా చెప్పుకున్నాం, 35 యాక్ట్ సెపరేట్గా, మళ్ళీ 5 మార్క్స్ చెప్పుకున్నాం. అన్నీ సమగ్రంగానే చాలా వరకు ప్రిపేర్ అయ్యాము. కాకపోతే మీరు చదవడం ఇంకా మీ వంతు, మీ ఇది కూడా ఉంది. దాన్ని ఇంకొక 10 రోజులు టైం ఉంది కాబట్టి ఇంకొంచెం చదవండి. ఇది ఒకటే కాదు, బ్యాలెన్స్డ్గా చదవాలి. హిస్టరీ ఒకటే పట్టుకొని ఉండడం కాదు, అలాగనే ఎకనామిక్స్ ఒకటే పట్టుకొని ఉండడం కాదు, అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈవెన్ అనలైటికల్ స్కిల్ కూడా, అది మళ్ళీ భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్లో పనికొచ్చే పేపర్ నిజంగా అదైతే. జనరల్ స్టడీస్లో ఎప్పుడు కూడా అనలైటికల్ స్కిల్స్ అడుగుతూనే ఉంటారు, ప్రతి ఎగ్జామ్లో కూడా ఉంటాయి. కాబట్టి అది కూడా దృష్టి పెట్టి
ఇంగ్లీష్ కూడా పక్క దృష్టి పెడుతూ బ్యాలెన్స్డ్గా చదవండి 10 రోజులు ఇంకా ఒకే దాని మీద ఉండొద్దు. ఓకే, మళ్ళీ రేపు క్లాస్లో మీకు అది ఒకటి ఉండిపోయింది కదా, స్వదేశీ సంస్థానాల విలీనీకరణ, దాని గురించి ఏదైనా పూర్తి చేసేద్దాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే.